వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విక్టరీ ప్రసాద్ వ్లాగ్స్ కి స్వాగతం ఫ్రెండ్స్. మీరందరూ ఎలా ఉన్నారో, మీరందరూ బాగుండాలని నేనైతే దేవుడిని అయితే కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మేమైతే చాలా రోజులుగా అనుకుంటున్నాము మధురై వెళ్ళి అమ్మవారిని దర్శించుకోవాలా, మధురై మీనాక్షి అమ్మవారిని దర్శించుకోవాలనుకుని ఫైనల్ గా ఫ్రెండ్స్ అందరికీ కుదరడం వల్ల మేమైతే ఈ రోజు అయితే బయలుదేరేసాం. మేము ఎక్కడి నుంచి బయలుదేరామంటే దిండిగల్లికి అయితే వెళ్ళాం ఫ్రెండ్స్. మేము మొదటగా మాకు తిరుపతి చాలా దగ్గర కాబట్టి తిరుపతి పట్టణం నుండి దిండిగల్లికి రాత్రికి బస్సులో అయితే వెళ్ళేసి అక్కడి నుంచి మీరు దిండిగల్లో చూడాలనుకోండి, ఎవరిని ఇంట్రెస్ట్ ఉంటే డీటెయిల్స్ అంతా మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో అయితే మీకైతే లింక్ అయితే ఇస్తాను. మేము దిండిగల్ బస్ స్టాండ్ నుంచి మధురైకి వెళ్ళడానికి 66 కిలోమీటర్ల వరకు అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి ఈ 66 కిలోమీటర్లకి బస్సులు అయితే వెళ్ళాం మేము. ఈ బస్సు జర్నీకి దాదాపు 1.5 గంట అయితే పట్టింది ఫ్రెండ్స్. 45 రూపాయలు అయితే ఛార్జ్ చేశారు. అలాగే ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, అసలు మేము ప్రైవేట్ ఆర్టీసీ బస్సు, తమిళనాడు ఆర్టీసీ బస్సు ఎక్కడ ట్రై చేస్తాము. ఆ సమయానికి మాకు బస్సు చాలా ఫుల్గా ఉండడం వల్ల ప్రైవేట్ బస్సు అయితే ఎక్కాల్సి వచ్చింది. అయితే ఈ బస్సు ఎక్కడం వల్ల మంచి తమిళనాడు పాత పాటలు అయితే వింటూ జర్నీ అయితే సూపర్గా జరిగింది ఫ్రెండ్స్. మీరు ఎంతమందికి తమిళ సినిమాలన్నా, తమిళ పాటలన్నా, తమిళ సినిమాలు అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. మాకైతే తమిళనాడు బార్డర్ చాలా తక్కువ కాబట్టి, తిరుపతి చాలా దగ్గర కాబట్టి మేమైతే పాటలు వింటూ వచ్చేసాము ఫ్రెండ్స్. మీకు ఆల్రెడీ తమిళనాడు చూస్తుంటే మీకు గుర్తుంటుంది. మీకు మధురైలో చీప్ అండ్ బెస్ట్ అంటే 500, 600, 700 ఇట్లా 1000 రూపాయల లోపే తక్కువ బడ్జెట్లో రూమ్స్ వచ్చే ఏరియా ఫ్రెండ్స్. ఇది అసలు చెప్పాలంటే టెంపుల్ మధురై మీనాక్షి అమ్మ టెంపుల్ వాళ్ళు కూడా చాలా తక్కువ దూరము చెప్పాలంటే. ఈ మధురై మీనాక్షి అమ్మ టెంపుల్కి దగ్గరలోనే 1-2 కిలోమీటర్ల దూరం లోపలే రైల్వే స్టేషన్ అయితే ఉంది. రైల్వే స్టేషన్కి ఆపోజిట్ ఎదురుగానే ఇది వస్తుంది ఫ్రెండ్స్. మీకు గుర్తు చూసినారా, లెఫ్ట్ సైడ్ మనకి రైట్ సైడ్ ఒక చర్చి కూడా వస్తుంది. ఇలా లోపలికి వెళ్తే ఈ ఏరియా మొత్తం ఫ్రెండ్స్, ఇప్పుడు మేము చూపిస్తున్నాను కదా, ఈ ఏరియా మొత్తం కూడా చాలా తక్కువ బడ్జెట్లో రూమ్లు అయితే దొరుకుతాయి. మేము 5 మంది ఫ్రెండ్స్ వచ్చాము కాబట్టి మీకు ఇప్పుడు ఎదురుగా కనిపిస్తుంది కదా, ఒక గూడ్స్ రైలు లాగా ఎలా కనిపిస్తుంది చూస్తుంది ఈ బిల్డింగ్ అయితే. ఈ బిల్డింగ్ లోపలికి చాలా రూమ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఎండలో తీవ్రత ఎక్కువ ఉన్న దానివల్ల మేమైతే ఏసీ రూమ్ అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్. ఈ ఏసీ రూమ్ లోపల ఎలా ఉంది, బయట ఎలా ఉంది చూడండి. మొత్తం ఈ ఏరియాలో మొత్తం టేబుల్ కార్డులు రిపేర్లు కానివ్వండి, సెల్ ఫోన్ కి సంబంధించిన స్పేర్ పార్ట్స్ ఇవన్నీ అయితే ఉన్నాయి ఇక్కడ. రూమ్ అయితే చూడండి ఫ్రెండ్స్, మేమైతే 5 మంది అడ్జస్ట్ అయిపోయాము రూమ్ లో. ఒక ఎక్స్ట్రా బెడ్ కూడా తెచ్చుకున్నాము రూమ్ వాళ్ళని అడిగి. ఏసీ రూమ్ అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్. మాకైతే ఈ ఏసీ రూమ్ వచ్చి 1300 కి అయితే వచ్చింది. అలాగే నేను కొంచెం యూట్యూబ్ ఛానల్ ఉంది, మీ రూమ్ నేను చూపిస్తాను చేస్తానంటే నాకైతే డిస్కౌంట్ ఇచ్చారు. 1000 రూపీస్కే నాకైతే ఇచ్చారు ఫ్రెండ్స్. అసలు ఈ రూమ్ వాళ్ళైతే మేనేజ్మెంట్ వాళ్ళకైతే నేను వీడియో దగ్గర కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే బాత్రూమ్ కూడా మనకు వెస్టర్న్ టాయిలెట్ అయితే ఉంది ఫ్రెండ్స్. అసలు పెద్దోళ్ళు నోసు కూడా అయితే ఇబ్బంది లేదు, చాలా బాగుంది. నీట్ అండ్ క్లీన్ అయితే బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఎందుకు నేను ఇవన్నీ చూపిస్తానంటే ఫ్రెండ్స్, చాలా మందికి కొన్ని డౌట్స్ అయితే ఉంటాయి. దానివల్ల అయితే నేను బాత్రూమ్ ని ఇవన్నీ క్లియర్గా చూపిస్తాను. జర్నీ టైర్డ్ వల్ల కాసేపు ఏసీ రూమ్ లో రెస్ట్ తీసుకుని ఫ్రెష్ అప్ అయిపోయి దర్శనానికి అయితే బయలుదేరేస్తున్నాం ఫ్రెండ్స్. అలాగే 2500 సంవత్సరాల లాంటి పూర్వమైన ఆలయం దర్శనానికి అయితే కూడా వచ్చేసింది. అమ్మవారి దర్శనం కూడా అయిపోయింది ఫ్రెండ్స్. నేనైతే సాయంకాలం వెళ్ళాను. దర్శనం అయితే బ్రహ్మాండంగా చాలా అయితే బాగా జరిగింది. ఒక సెల్ ఫోన్ కి అయితే 10 రూపాయలు అయితే తీసుకుంటున్నారు. అలాగే చెప్పుల స్టాండ్కి అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫ్రెండ్స్, ఏమైతే తీసుకోలేదు. 1.5 గంటల దర్శనం అయితే అయిపోయింది. దర్శనం టైమింగ్స్ కనుక్కొని మరీ వెళ్ళాను ఫ్రెండ్స్. అసలు ఉదయం నుంచి మధ్యాహ్నం లోపల క్లోజ్ అయిపోతుంది. తర్వాత సాయంకాలం మళ్ళీ స్టార్ట్ అవుతుంది దర్శనం. మీరు టైమింగ్ చూసుకొని అయితే వెళ్ళాలి. ఇలా షాపింగ్ మాల్స్ చూసుకుంటూ ఇక్కడ చాలా కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ చాలా అయితే బాగుంటాయి ఫ్రెండ్స్. అసలు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్రదేశం మధురైలోని అమ్మవారి ఆలయానికి అత్యంత సమీపంలో, అంటే 2 కిలోమీటర్ల లోపల కోడల్ అలగర్ టెంపుల్ ఆలయానికి అయితే వచ్చేసాం. తెల్లారుజామున అయితే 8 గంటలకంతా వచ్చేసాం ఫ్రెండ్స్. ఈ ఆలయం గురించి మీకు కొన్ని నేను సేకరించిన వివరాలు కొన్ని మీకైతే షేర్ చేసుకుంటాను. ఖచ్చితంగా మధురైకి వచ్చిన ఈ ఆలయం ఖచ్చితంగా మిస్ అవుతుంది ఫ్రెండ్స్. లోపల అద్భుతమైన శిల్ప సౌందర్యం చాలా అయితే బాగుంటుంది. లోపల వీడియో షూట్ లేదు కాబట్టి మీకు వివరిస్తున్నాను. ఖచ్చితంగా మీరైతే ఒకసారి దర్శనానికి అయితే వెళ్ళండి. అత్యంత ప్రాచీన ఆలయాల్లో ఇది కూడా ఒక ఆలయం ఫ్రెండ్స్. అసలు మధురైలోని కోడల్ అలగల్ ఆలయం విష్ణువుకు అంకితం చేయబడిన కోడల్ అలగల్ ఆలయం. కోడల్ అలగల్ ఆలయం కోవిల్ మధురై నగర నడిబొడ్డున ఉంది. తమిళ భాషలో కోడల్ అంటే మధురై అని అర్థం, అలగర్ అంటే అందమైనదనే అర్థం. మధురైలోని ఈ పురాతన ఆలయం మీనాక్షి అమ్మన్ ఆలయానికి చాలా దగ్గరగా ఉంది. ప్రసిద్ధ తీర్థయాత్ర మరియు మధురై పర్యటనలో ఒక క్లిష్టమైన భాగం. ఈ ఆలయం విష్ణువుకు యొక్క 108వ పవిత్ర నివాసాల్లో దివ్య దేశాల ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ ఆలయం దాని అద్భుతమైన నిర్మాణ శైలిలో భక్తులను ఆకర్షిస్తుంది. 5 అంతస్తుల రాజగోపురం ఈ ఆలయ ప్రవేశం ద్వారా అత్యంత ఆకర్షణీయమైన లక్షణాల్లో ఒకటి.
ఆలయం మరియు దాని అన్ని ఆలయాల గ్రానైట్ గోడలతో చుట్టుబడి ఉంటాయి. ఈ ఆలయ ప్రధాన దేవత కోడల అల్గారి విగ్రహం ఉంది. మీరు చూసిన ఆలయం ఫ్రెండ్స్ 16వ శతాబ్దం నాటిది. ఆలయ దర్శనం వేళలో ఉదయం 5:30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంకాలం 4 నుంచి 9 గంటల వరకు ఫ్రెండ్స్. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. రష్ అయితే మేము వెళ్ళినప్పుడు ఎవరూ లేరు. ప్రసాదాలు అయితే అప్పుడే ఫ్రెష్గా తయారు చేసి తీసుకుని అయితే వచ్చారు. ప్రసాదాలన్నీ కొనుక్కొని జర్నీలు అయితే పనికొస్తాయని చెప్పి తీసుకొని బయలుదేరేస్తాం ఫ్రెండ్స్ ఆటోలో. ఇప్పుడు ఎంజీఆర్ మెయిన్ మదురైలోనే పెద్ద బస్ సెంటర్కి అయితే వచ్చేసాము, సెంట్రల్ బస్ స్టాండ్కి అయితే వచ్చేసాము. ఇక్కడి నుంచి మేము రామేశ్వరం అయితే బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్. రామేశ్వరం వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం ఫ్రెండ్స్. చాలా విషయాలు అయితే మీతో మళ్ళీ నేను షేర్ చేసుకుంటాను. ఈ వీడియో ఎలా ఉందో లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి, అలా కామెంట్స్లో అయితే చెప్పండి ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకో వీడియోలో మనం కలుద్దాము.